హలో! చెప్పమ్మా. ఏం చేస్తున్నావు నాన్న? ఏం లేదమ్మా. ఇప్పుడే లేచాను. రెడీ అయ్యి డైరెక్టర్ వాళ్ళ ఆఫీస్‌కెళ్ళాలి. అవన్నీ నీకెందుకు నాన్న? మంచి జాబ్ వదులుకున్నావు. ఇక్కడికొచ్చి ఏదో ఒక బిజినెస్ చేసుకోవచ్చు కదరా! నీకెన్ని సార్లు చెప్పాను, ఇలాంటి మాటలు చెప్పి విసుగొచ్చొద్దని. అది కాదురా! సరే గానీ నాన్నెలా ఉన్నారు? బావున్నారు. ఇస్తున్నా ఉండు ఫోను. సరే ఇవ్వమ్మా. ఇదిగోండి ఫోను. ఎవరు? అబ్బాయి. తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చేవాడు కొడుకు. ఎప్పుడైతే నా మాట ఖాతరు చేసి బయటికి వెళ్ళాడో అప్పుడే నా దృష్టిలో వాడు తెచ్చాడు. వాడికి నువ్వు వంతబాడడం, కొత్త బంధుత్వాలు ఏం అవసరం లేదు. వెళ్ళిక్కడి నుంచి. చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఇప్పుడే రెడీ అవుతున్నా డైరెక్టర్ వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళడానికి. ఇంకెన్ని రోజులు ఇలా? అన్ని రోజులేం లేవు. సక్సెస్ అయ్యేంతవరకు ఇక్కడే. మరి నా సంగతి ఏంటి? నీ సంగతా? బాగానే జాబ్ చేస్తున్నావు కదా. అలా కాదు. మా పేరెంట్స్కి ఏం చెప్పాలి, మా ఫ్రెండ్స్కి ఏం చెప్పాలి? చెప్పు, డైరెక్టర్ ట్రై చేస్తున్నాను. అదేం పెద్ద తప్పు అని కాదు కదా. అసలు నీకు ఎలా చెప్పాలి? నాకేం అర్థం అవ్వట్లేదు. జాబ్ ఉంటేనే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. అయితే జాబ్ ఉన్నోనే పెళ్లి చేసుకుని పో. నేను మాత్రం ఈ ఫీల్డ్ వదిలే సమస్య లేదు. అలా కాదు, నేను చెప్పేది విను ఒకసారి. వినేది గినేది ఇంకేం లేదు. వీలైతే ఆల్ ద బెస్ట్ చెప్పు, లేకపోతే ఫోన్ మాట్లాడుకుని ఉండు. నేను అసలే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, ఎక్స్ట్రా ప్రాబ్లం అవ్వకు. ఏదో ఒకటి మాట్లాడు. నాకు ఇంకా చాలా వేరే పనులు ఉన్నాయి. బయటికి వెళ్ళాలని చెప్పాను కదా, ఫోన్ పెట్టేసి. ఓకే, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. బాయ్. సరే. ఏమిరా బావ, ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే వచ్చానురా. ఎందుకు? అత్త ఫోన్ చేసింది. ఏమని? జాబ్ వదిలేసి మూవీస్ అని ఎందుకు రా, లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావంట. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటివి చెప్పొద్దని. ఈ మూవీ ఫీల్డ్లో నేను హ్యాపీగా ఉన్నా. అది కాదురా బావ. నాకు ఇంకా ఏం చెప్పకరా. అరే జాబ్ అన్నా చేయరా, లేకపోతే నాతో పాటు వచ్చే. రే, నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదురా. నేను ఈ ఫీల్డ్ని సాటిస్ఫాక్షన్ ఉన్నా. నువ్వు కూడా వాళ్ళలాగా మాట్లాడతావు ఏంట్రా? ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాను రా. మూవీ కూడా ఓకే అయిందిరా నాకు. ఇంకో 15 డేస్లో స్టార్ట్ అయిపోద్ది. హే, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ బావా. అత్తకు చెప్పినావా? లేదు, ఈరోజు ఊరికి వెళ్తున్నా కదా ఈవినింగ్, అప్పుడు చెప్తాలే. సరే సరే బావ, చాయ్ తాగుదాం. ఓకే. రా నాన్న. అరే మామ, సైట్లో ఏమి ఓపెన్ అవ్వట్లేదురా. చేతులకు పని లేకుండా పోయింది. అవునరా మామ. మరి నువ్వేం చేస్తున్నావురా? నేనేం చేశారా, నేను కూడా నీలాగే అరే ఖాళీగా మామ, ఉన్నా. మన వంశీగాడు చూడరా, ఏదో స్టేటస్ పెట్టినాడు, డైరెక్టర్ అవకాశం వచ్చిందంట. అవునా? చూడు. అరే, అటు ప్రొద్దునే కనిపించిండ్రా, ఊరు వచ్చినట్టున్నాడు. అవునా? ఫోన్ చేయి మరి ఒకసారి. ఒక్క నిమిషం. ఏంట్రా వాడు? ఏమో చేస్తున్నావారా? హలో, ఎక్కడున్నావురా? ఇంకోసారి చూపి. ఒకసారి మనం కూర్చుని అడ్డా దగ్గరకు వచ్చాయి. మన ఫ్రెండ్స్ వచ్చారు. వస్తున్నాడు రా. అవునా? మంచిది. అటు రా, నేను సంగతి చూద్దాం.
వచ్చారా? హే హాయ్ మామ. కాకా. రండి రాజమౌళి గారు. ఏ మావా, ఏదో సినిమా స్టార్ట్ చేసినావంట, స్టేటస్ల మీద స్టేటస్లు పెడుతున్నావు. అవునరా, ఒక చిన్న మూవీ స్టార్ట్ అయింది. ఎవర్రా? పవన ప్రభాస హీరో. రే ఎక్స్ట్రాలు తెంకండి, వచ్చిన పని ఏదో చెప్పండి, అవతల చాలా పనులు ఉన్నాయి. అబ్బో, వీడికి ఇప్పుడే టైం లేదంట చూడరా. పెద్ద సినిమా స్టార్ట్ అయ్యాక అసలు మన ఎక్కలంటావా అసలు వీడు? ఎంతకైనా తీసుకో. మంచిది ఒక ఫోటో సెల్ఫీ తీద్దాం. ఏమంటావు మామ? దిగిపోరా. అరే మామ, ఒక సెల్ఫీ ఒకటి. దెంగబే రే, పగిలిపోద్ది ఒక్కొక్కడికి. ఆగ్రా. స్టోరీ ఏంది మామ? నేను స్టోరీ రైటింగ్ కదరా, డైరెక్టర్ని. నేను ఓన్లీ డైరెక్షన్ మాత్రం చేస్తాను. ఆ మాత్రం తెలియదేంట్రా మీకు? సరేరా, అక్కడేదో మీటు ఉద్యమం జరుగుతుందంట కదా, జాగ్రత్త. రే అది అమ్మాయిలకిరా, నాకు కాదు. అయినా ఒకవేళ పిలిస్తే నేను కూడా వెళ్తా. అరే పిలుస్తుంది అమ్మాయిలు కాదురా, ముసలో రే ఎక్కువ మాట్లాడకండి, లవడల్లో మాటలు. అయినా గుడి దగ్గర కూర్చుని గుడిసేటు మాట్లాడడం కాదురా, మీరు ఎయిడ్స్లా అంటున్నారు. దానికి నివారణ ఉండదు, మీకు అస్సలు ఉండదు. ఈయన గోల. నీతో మాట్లాడుతున్నాను చూసావా, నాదరా తప్పు. దెంగేంట్రా ఏర్పుల కల్లారా. ఏంట్రా ఏంట్రా వీడు? ఈయన ఎర్రి? అమ్మ, మస్తు అవులే ఓవర్ గాడు. చేస్తుండ్రా. అవులాగాడున్నాడు. ఏమోయ్, ఆ, ఒకసారి వెళ్ళారా? ఏంటండి? దా కూర్చో. ఏడు నీ సుపుత్రుడు ఎక్కడికి వెళ్ళాడు? ఫ్రెండ్స్ని కలిసి వస్తానని వెళ్ళాడండి. ఉదయం అనంగా వచ్చాడు. ఇంతవరకు తండ్రిని కలవడం కుదరలేదు, ఫ్రెండ్స్ని కలవడానికి మాత్రం వెళ్ళాడు. తండ్రి కంటే ఫ్రెండ్స్ ఎక్కువ వాడికి. వచ్చేస్తాడండి. ఎరా ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళేసి వచ్చాను నాన్న. వెళ్తే వెళ్ళావు, బయట తిరిగి 10 మంది కనిపిస్తా పరువు తీయకు. పరువుతో పని ఏం చేయలేదు నాన్న నీకు. తీసావుగా, జాబ్ వదిలేసి సినిమా అంటే వెళ్ళావు. ఎవరైనా పిలిచి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఎవరికి ఏం చెప్పుకోలేక తలకాయ ఎత్తుకోలే తిరుగుతున్నాను. అడిగిన వాళ్ళకి చెప్పండి సినిమా చేస్తున్నాని. ఒక సినిమా కూడా ఓకే అయిందని చెప్పండి. ఏంట్రా చెప్పేది? అది ఉన్న ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ? యాదవ్వా, ఏంటండి బయట వాళ్ళ కోసం మన అబ్బాయిని కొడతారు? నువ్వే మాట్లాడకు, నీకేం తెలియదు. ఇంట్లో ఉండేది నువ్వు, బయట తిరిగేది నేను. బయటికి వెళ్తే అడుగుతున్నారు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని. ఏం చెప్పాలి? తలకాయకొని తిరుగుతున్నానా? చచ్చిపోతున్నాను. వాడేం దొంగ పని చేయలేదు, కూని పని చేయలేదు, మీరంత సిగ్గుపడ్డానికి. ఊరికో అమ్మా, ఆయనకి ఎంత చెప్పినా అర్థం అవదు. అవునా? అంత తెలియని విషయమా? సరే ఏంటో వచ్చి కూర్చోని చెప్పు. కూర్చో. ఎరా ఏదో మాట్లాడుతాను, ఏంటి చెప్పు. అందరికి కామన్ పాయింట్ ఏంటో తెలుసా నాన్న? ఏంటి? సినిమా. సినిమానా? అవును నాన్న, పిఎం నుండి 12 వరకు ఎంటర్టైన్మెంట్ చేసేది సినిమా. ఆయన సినిమాని లోకు చేస్తుంటే నేను ఎన్ని జాబులు చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాంటి సినిమాలో నేను 24 గంటలు కష్టపడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంక 24 గంటలు ఎందుకు కష్టపడట్లేదని బాధగా ఉంది. నాకు తెలిసి నుండి మీరెంతో సినిమాని కూడా అంతేనన్నా. నా బలమే నాన్న మీరు. అలాంటి బలానికి నేను బరువు అయిపోతే నేను ఎంత చేసినా వేస్ట్ నాన్న, వేస్ట్ నాన్న. అర్థం చేసుకున్నానా ప్లీజ్ నాన్న. నేను నీ వయసులో ఉన్నప్పుడు ఏదో సాధిద్దాం అనుకున్నాను రా. ఏం సాధించలేక ఇక్కడికి వచ్చాను. నాలాగా నువ్వు ఎక్కడవుతావని ఒక చిన్న భయం అంతే తప్ప నేనంటే నేను ఏదో సాధిస్తాను కాదురా. ఇవన్నీ కాదురా, నాకు నా కొడుకు ముఖ్యం. నా కొడుకు ఏం చేయాలనుకుంటున్నాడో అది చాలు నాకు. మిగతా వాళ్ళు ఎవరు నాకు సంబంధం లేదు. ఎవరు అడిగినా కూడా నా కొడుకు సినిమాలో ఉన్నాడు, నా కొడుకు ఇండస్ట్రీలో ఉన్నాడు అని గర్వంగా చెప్పుకుంటా. నాకు నీ దగ్గర కావాల్సింది నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకూడదు. మనకు సినిమానే ముఖ్యం. నువ్వు సాధిస్తావురా, నాకు ఆ నమ్మకం ఉంది.